హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఘోరి అఘోరి అఘోరి. నేను ఇంతవరకు మాట్లాడలేదండి. ఒక దగ్గరో ఎక్కడో మాట్లాడినట్టున్నాను ఆ అఘోరి గురించి. ఆమె ట్రాన్స్‌జెండరా? అఘోరియా? నాగసాధువా? లేడీ అఘోరి బట్టలిప్పేసి రోడ్డు మీద తిరగడం. కనీసం నేను అడిగే క్వెషను, అసలు అఘోరికుండే లక్షణాలు ఏ ఒక్కటైనా ఆమెకున్నాయా? లిప్‌స్టిక్ రాసుకుంటాను, నేను కుంకం పెట్టుకుంటాను, నేను పౌడర్ రాసుకుంటాను, ఏదో వచ్చి రాని 4 పూజలు భయానికి పోగొట్టుకోవడానికి క్షుద్ర పూజలు చేస్తున్నానని శ్మశానంలో కూర్చోడాలు. అఘోరీలు వాష్‌రూమ్ కట్టుకుంటారా అండి? అక్కడెక్కడో శంషాబాద్ దగ్గర. శంషాబాదో, శంకరపల్లి దగ్గరో. సరే, నువ్వు దేనికోసం వచ్చావో, డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చావా, నీ పొట్టకుట్టి కోసం ఇలాంటివి చేస్తున్నావనేది పక్కన పెడితే, ఒక మొగాడిగా పుట్టి ఆడదానిగా నువ్వు రూపు చేంజ్ చేసుకొని చిన్నప్పటి నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోయి అక్కడెక్కడో ఉన్నాను, నేను హిమాలయాల్లో ఉన్నాను, వాళ్ళతో ఉన్నాను, వీళ్ళతో ఉన్నాను, వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని బుద్ధులు, కొన్ని శక్తులు నేను తీసుకొనొచ్చాను. నా తెలంగాణ రాష్ట్రం గానీ, నా ఆంధ్ర రాష్ట్రం గానీ పాడైపోతుంది. నేను ఇక్కడ దేవాలయాలన్నీ సన్నిధించాలి, దేవుళ్ళని నేను దక్కించుకోవాలని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఆలోచించుకోవడం అఘోరీకుండే లక్షణాలు కాదండి. అఘోరాస్ అంటే వాళ్ళకి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. మనలాగా ఉండే ఎమోషన్స్ వాళ్ళకుండవు. కన్నీరు, తిండి, నీరు, ఆకలి, దప్పిక ఏమీ ఉండవు. నిరంతరం దైవ ధ్యానంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు మన కళ్ళు తెరిచి చూడరు, సమాధానాలు చెప్పరు. వాళ్ళలో దైవత్వం నిండుంటుంది. వాళ్ళు శపిస్తే మనకేమైనా అవుతదన్న భయం కూడా చాలా మందికుంది నార్త్‌లో. మనకు సౌత్‌లో అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చెయ్యం గానీ, నార్త్‌లో అసలు వాళ్ళని రోడ్డు మీదకి రారు. కాశీలో కూడా అండి బట్టలే ఉంటాయి. బట్టలు లేకుండా వాళ్ళు రారు. అఘోరాలు బట్టలు లేకుండా వస్తారు అని ఎక్కడైనా పుస్తకాల్లో ఉందా? అఘోరాలకు బట్టలు ఉంటాయి, ఉండవని ఎక్కడైనా ఉందా? అది వాళ్ళిష్టం. సమాజంలోకి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు నగ్నంగా వచ్చి ఎవరిని ఏం చేయాలనుకుంటున్నావు? అది మన హిందూ రాష్ట్రంలో, హిందూ దేశంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటిది నువ్వొచ్చావు, నువ్వొచ్చి ఏదో హల్చల్ చేశావు. గత 4, 5 నెలల నుంచి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. నిన్ను బట్టలేసుకోమనడం తప్పే. అమ్మా, సమాజంలో ఇట్లా తిరగకూడదమ్మా, కనీసం ఒక గుడ్డపేల కన్నా పైన కింద కట్టుకో. ఎందుకంటే నీతో పాటు పక్కన చూసే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు దైవతవే, నువ్వు దైవత్వం కోసమే వస్తున్నావు. దేవుడిని నువ్వు ఆరాధించుకోవడానికే వస్తున్నావు. కానీ ఒక్కసారి అట్లా పైన చున్నీ కప్పుకోనో, ఏదో ఒకటి కప్పుకొనొచ్చి నీ పూజలు చేసుకొని పో, మేమేం కాదనము అన్నా కూడా నువ్వు వినవు. వాళ్ళ మీదే బొడ్లోంచి కత్తి తీసేసి దూషిస్తావు. వేములవాడలో దర్గాని ధ్వంసం చేస్తాను అన్నావు. మనకెట్లా దేవుళ్ళున్నారో వాళ్ళకి కూడా అదే. అది అక్రమంగా కట్టారా, లేకపోతే దాన్ని కూల్చి కట్టారా అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు నీకేం చెప్పాడు? అందరూ సమానమని చెప్పాడు. అలాంటిది నువ్వు హిందుత్వాన్ని కాపాడడం కోసం వేరే మతంలోకి వెళ్ళి నువ్వు చేసే అల్లర్లు హిందుత్వం ఎలా అవుతుంది? హైందవ మతస్థుడు, హైందవంలో ఉన్నాను నేను, నా దేవుడిని నువ్వు ఇలా చేస్తావా? వేములవాడలో మల్లన్న స్వామి శివుడు గుడి దగ్గర దర్గా ఉంది, అది నేను పగలగొడతాను అని ప్రగల్భాలు పలికావు 2, 3 రోజుల నుంచి. మొన్న కొమరవెల్లిలోకెళ్ళి గుళ్ళో బట్టలేసుకోరా అమ్మ తల్లి, ఇక్కడ వద్దు, అందరున్నారు, చిన్నపిల్లలున్నారు, భయపడతారు నిన్ను చూసి అంటే వాళ్ళ మీద కత్తులు తీసి గాయాల పాలు చేసావు. మొన్న సిద్దిపేటలోనూ అలాగే చేసావు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నీకు కారుంది, కార్ డ్రైవింగ్ వచ్చు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? సరే, పోలీసుల మాట లెక్క వినట్లేదు, ట్రాఫిక్ పోలీసుల మాట లెక్క వినట్లేదు. ఎక్కడికి పడితే అక్కడ ఏడుతావు, వీడియోలు తీస్తావు ఫోన్‌లల్లో, యూట్యూబ్‌లో పెడతావు, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతావు. ఆ గొర్రెలకి ఇన్‌స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ పేజీలు ఉంటాయి అమ్మ తల్లి. ఏడ్నుంచి నుంచి వచ్చావో అర్థం కావట్లేదు గానీ నిజంగా ఇన్‌స్టాగ్రామ్ పేజీలేందమ్మా అఘోరీలకి? ఇంకా దెయ్యాలకి, భూతాలకి, శ్మశానంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేసి వీళ్ళందరూ నా శక్తులు చూడండి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అని చెప్పి నువ్వే వీడియోలు తీస్తావా ఏంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? సమాజం అనేది ఎంతమంది, ఇప్పుడు జరిగే అన్యాయాలేంటి? నువ్వు మధ్యలో వచ్చి ఈ హల్చల్లేంటి? సరే, నీ బతికేదో బతుకుతున్నావు కదా, కాస్త తిండి పడేస్తావు అనుకుంటే వాళ్ళని కొడతావు. నిన్నటికి నిన్నండి వేములవాడలో నేను ఆ దర్గాని ధ్వంసం చేస్తానని బయలుదేరితే పోలీసులకి సమాచారం, అది న్యూస్‌లో పెట్టింది కదా! పోలీసులందరూ వచ్చి ఆమెని ఆగమ్మా, వెళ్ళకమ్మా తల్లి, నీకు దండం పెడతాను, నువ్వు చెయ్యకు, మీరు వెళ్ళండి, వెనక్కెళ్ళిపోండి, మీ ఊరు ఎక్కడికైనా వెళ్ళి బతుకమ్మా, ఈ తెలంగాణను వదిలేయి తల్లి అని మాట్లాడుతుంటే నేను పోను అని వాళ్ళతో గొడవలు పడి జుట్టు లాక్కొని ఏవేవో చేసుకుంటే, సినిమాలో మనం చూస్తాం కదా, జులాయి సినిమాలో కార్‌నే లేపేసి తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారు కదా! అలా కార్‌ని ఆకాశంలోకి లేపి సినిమా లెవెల్‌లో పోలీసులు తీసుకొచ్చి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇంకా అఘోరీలను అరెస్ట్ చేస్తారా? అఘోరీలను ఇవన్నీ చేస్తారా? అఘోరీలతో ఇది చేస్తారా అనేది పక్కన పెడితే, మనం ఏదైతే
దైవత్వాన్ని కోరుకుంటున్నామో, ఆ అమ్మాయిలో ఆ దైవత్వం లేదు. దైవత్వం అంటే మనసులో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ సినిమాలు చూసేసి 'లెజెండ్' 10 సార్లు సారీ అదేం సినిమా అమ్మ 'అఖండ' ఏమైనా 10 సార్లు చూసిందేమో ఆమె పాపం. బాలకృష్ణ గారు అక్కడ బోయపాటి సీని గారు చూపించిందంతా కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ప్రదర్శిస్తుంది. ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవు. అండ్ ఆమెని ఎంకరేజ్ చేస్తున్న ఈ యూట్యూబ్ ఛానెల్స్ అందరికి కూడా ఒక పెద్ద దండం నాయన. మీకు వ్యూస్ వస్తాయేమో గానీ, ఆమెని నగ్నంగా మీరు కూర్చోబెట్టి ఛానెల్స్‌లో ఇంటర్వ్యూస్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అది. ఆమెలో దైవత్వం లేదు. ఆమె అఘోరి కాదు. నేనే చెప్తున్నాను. ఎందుకంటే అఘోరీలకి ఉండే తత్వం వేరు. వాళ్ళకసలు ఎమోషన్స్ ఉండవు. తల్లి, తండ్రి కోసం అఘోరీలు ఏడుస్తారా? నువ్వు జీవితంలో వదిలేసి సన్యాసం, సన్యాసంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నీకు అమ్మా, నాన్న గురించి ఎందుకు గుర్తొచ్చారు? అంటే నువ్వు పూర్తిగా అఘోరికి మారలా. సో, ఇలాంటివన్నీ చూస్తుంటే ఆమెను ఎంకరేజ్ చేయడం ఒకటి. ఆమెను వదిలేస్తే ఆమె ఇప్పుడు అరెస్ట్ చేశారు. వీళ్ళని ఇక్కడ తీసుకొనెళ్ళి ఎక్కడైనా వదిలేసి ఆమెను రాకుండా ఏమైనా చేస్తారా? అసలు ఏంటిది? అప్పట్లో వినేవాళ్ళం దేశ బహిష్కరణ, రాజ బహిష్కరణ అలాంటివి ఏమైనా జేయాలేమో. లేకపోతే నువ్వొచ్చి నీ పని చేసుకొని వెళ్ళు. ఎవరికీ ఇబ్బంది లేకుండా వెళ్ళు. హాని చేయకుండా వెళ్ళు. కానీ నువ్వొచ్చి 10 మందికి ఇబ్బంది కలిగిస్తున్నావు. 10 మందిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. కత్తులతో పోట్లాడుతున్నావు. పోలీసులతో గొడవ పడుతున్నావు. తిండి పెట్టే వాళ్ళతో గొడవ పడుతున్నావు. అసలు నీకేం కావాలి? అంటే ఆ మొత్తం ప్రపంచం అంతా నువ్వే ఉండాలి. మనుషులు ఉండకూడదు. సో, ఆమె అసలు అఘోరీకుండే లక్షణాలు ఆమెకు లేవండి. అలాంటి ఆమెని అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులు చాలా మంచి పని చేశారు. ఇప్పటికైనా ఆమె కట్టుదిట్టం చేసుకొని, ఆమె బతుకుని ఏదో బతుక్కుంటూ ఆ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ రీల్స్ చేసుకుంటూ ఉంటే బావుంటుంది. చూస్తాం ఏం జరుగుతుందో. థాంక్ యూ సో మచ్ అండి.